విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వచ్చే ఏడాది అంటే 2025 జనవరి 14వ తేదీన సంక్రాంతికి వస్తున్నామనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టింది చిత్ర బృందం. అందులో భాగంగానే వెంకటేష్ కూడా బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 4 కార్యక్రమానికి గెస్ట్గా వచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, బాలకృష్ణ సందడి చేశారు. ఇందులో భాగంగానే సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా ఇక్కడ పంచుకోవటం జరిగింది. ఇందులో భాగంగానే తొలిసారి ఫ్యామిలీ గురించి, తన భార్య గురించి స్పందించటంతో ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సినీ సెలబ్రిటీల కుటుంబాలు సోషల్ మీడియాలో అలాగే పబ్లిక్ ముందు ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. కానీ వెంకటేష్ మాత్రం తన కుటుంబాన్ని ఏ రోజు కూడా మీడియా ముందుకు తీసుకురాలేదు. కనీసం సినిమా ఫంక్షన్లకు కూడా తీసుకొచ్చిన దాఖలాలు లేవు. అందుకే ఈ కుటుంబం గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. దీంతో దాదాపు చాలా ఏళ్ల తర్వాత వెంకటేష్ తన ఫ్యామిలీ గురించి ప్రస్తావించటం జరిగింది. ఇక అందులో భాగంగానే మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని బాలయ్య ప్రశ్నించగా వెంకటేష్ మాట్లాడుతూ, నా భార్య నీరజ నా బెస్ట్ ఫ్రెండ్. ఆమె వల్లే నాకు ఇంకో బెస్ట్ ఫ్రెండ్ అవసరం రాలేదు. ఏమాత్రం సమయం దొరికినా సరే ఆమెతో కలిసి టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. కలిసి టూర్స్కి వెళ్తాము. ఆమెతో కలిసి నేను అప్పుడప్పుడు వంటగదిలో గరిటె కూడా తిప్పుతూ ఉంటాను. అది నాకెంతో నచ్చుతుంది అంటూ వెంకటేష్ తెలిపారు. ఇక ఫ్యామిలీ హీరోగానే కాకుండా ఫ్యామిలీ మెన్గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు వెంకీ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే రానా గురించి మాట్లాడుతూ, చిన్నతనంలో రానా ఎంతో సైలెంట్గా ఉండేవాడు. నా బెడ్ కింద దూరి సూపర్ హీరో పాత్రల బొమ్మలతో ఎక్కువగా ఆడుకుంటూ తన పనిలో తాను ఉండేవాడు అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు వెంకటేష్. అలాగే నాగచైతన్య గురించి మాట్లాడుతూ, నా మేనల్లుడు నాగచైతన్యను హక్ చేసుకుంటే అది ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. 100 మందిని హక్ చేసుకున్నా రాని ఆనందం చైతుని హక్ చేసుకుంటే వస్తుంది. అదేదో తెలియని ఫీలింగ్ అంటూ నాగచైతన్య గురించి చెప్పుకొచ్చారు వెంకటేష్. అలాగే తన తండ్రి దివంగత నేత రామానాయుడు, కొడుకు అర్జున్ గురించి కూడా ప్రస్తావించారు. ఇకపోతే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ఇద్దరూ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో F2, F3 సినిమా రాగా ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సంక్రాంతికి వస్తున్నామనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ దీనిని నిర్మిస్తున్నారు.